మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తుది జట్టు ఎంపికపై కీలక సంకేతాలు ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు వింటే సంజు శాంసన్ అభిమానులకు నిరాశ కలగకమానదు. తుది జట్టులో మార్పులు. తొలి టీ20 మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడని, తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. అయితే, తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే ఆలోచన లేదని పరోక్షంగా వెల్లడించాడు. మేం ప్లేయింగ్ 11లో ఎక్కువ మార్పులు చేయకూడదని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా రాబోయే 2 సిరీస్లలో ఇదే విధానాన్ని కొనసాగిస్తాం అని సూర్య పేర్కొన్నాడు. గత 3 టీ20 మ్యాచ్లలో సంజు శాంసన్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతనికి కేవలం 2 మ్యాచ్లలోనే అవకాశం దక్కింది. జితేష్ శర్మ ఫినిషర్గా జట్టులో కొనసాగుతున్నాడు. సూర్య వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించే క్రమంలో సంజు శాంసన్ను మరోసారి పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సూపర్ ఫామ్లో ఉన్నా. నిజానికి సంజు శాంసన్ ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. 6 ఇన్నింగ్స్లలో 58.25 సగటుతో ఏకంగా 233 పరుగులు సాధించాడు. ఇందులో 11 భారీ సిక్సర్లు, 21 ఫోర్లు ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ, జట్టు కూర్పు కారణాల వల్ల అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడం నిజంగా దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. 5 మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లోనైనా సంజుకు ఎన్ని అవకాశాలు వస్తాయో వేచి చూడాలి. టీమిండియాలో అభిషేక్ శర్మను 10 బంతుల్లో అవుట్ చేయాలి, లేకుంటే చుక్కలు చూపిస్తాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.